పోలీసులకు చేస్తుందట్రా. వెళ్ళు, మొబైల్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయి. నువ్వు జింక పిల్లవి, నీ మీద పులుల్లాగా మీద పడతాం ఇప్పుడు. ఏ? పారిపోతుందిరా. ఎక్కడికి పారిపోవట్లేదురా. మీలాంటి కుక్కలకి ఈ జింక పిల్ల ఎలా బుద్ధి చెప్పాలా అని ఆగింది. ఏంటి మా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి చల్లుకుంటావా? నీళ్లు నెత్తిన చల్లుకోవడం కాదురా, మీ నెత్తిన చల్లుతాను. ఆ? ఏంట్రా భయం వేస్తుందా? రండి, ముందుకు రండి. ఏదో ఫ్లూట్ వాయిస్తాము, నన్నేదో చేస్తాము అన్నారు కదా, రండి. ఏం చేస్తుందో చూద్దాం, పదండ్రా. చేరా ఫ్లూట్ వాయిస్తారా? వాయించండి. ఎక్కడుందిరా మీ ఫ్లూటు? సీసా పట్టుకున్నావు కదా, వాయించు ఫ్లూటు. ఎందుకలా వణికిపోతున్నావు? ఆడపిల్ల కనబడితే చాలు పిచ్చి పిచ్చి చేష్టాలు చేయడం, పిచ్చి పిచ్చి గంతులు వేయడం. అక్క, కుక్కల్లా వెంటపడ్డ మీకు వరుసలు ఇప్పుడు గుర్తొచ్చాయా? సారీ చెప్తే కిక్కే ఉంటుందిరా. మరేం చేయాలక్క? ఏం చేయాలా? మిమ్మల్ని అంత ఈజీగా వదలకూడదే. మీకు ఆడపిల్ల కనపడితే చాలు పిచ్చి చేష్టలు బాగా చేస్తారు కదా, పిచ్చి పిచ్చి గంతులు వేస్తారు కదా. ఇప్పుడు వేయండి, డాన్స్ చేయండి. ప్లీజ్ అక్క. డాన్స్ వేస్తారా మళ్ళీ కరెంట్ షాక్ ఇమ్మంటారా? వేయండి అయితే. సరిగా డాన్స్ చేయండి. సరిగా చేయండి. చేయండి. ఏయ్, కాళ్ళు పైకెత్తు, పైకెత్తు, డాన్స్ చేయి. మా వాళ్ళకి కావట్లేదక్క, మమ్మల్ని క్షమించక్క, ప్లీజ్ అక్క, మమ్మల్ని వదిలేక. ఫ్లూట్ వాయిస్తామన్నారు కదా, వాయించండి. లేదక్క, ఇంకెప్పుడు అనవక్క. జై, ఆగండ్రా, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫ్లూట్ వాయిస్తామన్నారు కదా. చెత్త వెతవలు, తిక్కు కుదిరింది. అమ్మా,
ఇంకా మేల్కొనే ఉన్నారంటే అన్నయ్య కోసం చూస్తున్నావా? ఆయన ఏ టైంకి వస్తారో ఎప్పుడూ ఎగ్జాక్ట్గా తెలుసుకోలేకపోయాం. ఇంకా ఎందుకమ్మా ఎదురు చూపులు? బలవంతంగా కళ్ళు మూసుకున్నా నిద్ర రాదు నాన్న. ఇంట్లో నుంచి ఎలా వెళ్ళాడు అలాగే వస్తాడని నమ్మకం లేదు నాన్న. ఇంకెలా వస్తాడోనని ఆందోళనగా ఉంది. మామ్, అత్తయ్య కళ్ళు మూతలు పడవా? చిచి అలా అంటావేంటి బేబీ? ఐ మీన్ నిద్ర రాదంటావా అని అడుగుతున్నాను. ఎలా నిద్రపడుతుంది పాపం? రాక రాక మీ బావలో మార్పు వచ్చిందని సంతోషంతో కళ్ళు పెద్దవి చేసుకున్న వదినకి వంశీ మళ్ళీ సీసా పట్టడంతో షాక్ తగిలినట్టయింది. అప్పటి నుండి కనురెప్పలు సరిగ్గా కొట్టడం లేదు. తెల్లవారుదాకా అలాగే గుమ్మం వైపు చూసిన బావరాడు. రాలేడు బేబీ, మన వెదవులు రానివ్వరుగా. తీసుకొస్తారని చెప్పిన వసుంధర ఇంకా ఫోన్ కూడా చేయలేదు. నేను మాట్లాడతాను ఉండండమ్మా. అన్నయ్య ఎక్కడున్నారో వసుంధర గారు చెప్పేస్తారు కదా. The number you called is currently not reachable. Please try again after the tone. వసుంధర గారి మొబైల్ కలవట్లేదు. ఏమన్నా ఫోన్ చార్జింగ్ పెట్టరా? వంశీకి ఫోన్ చేయనన్నా, నేను మాట్లాడతాను. అలాగేనమ్మా. నువ్వు పడుకో వంశీ, వాళ్ళున్నా నీకు సర్వీస్ చేయడానికి కదా. మొన్న ఎవరో ఫోన్ చూడు. ఎవరా? ఏదో రాంగ్ నెంబర్ మామా, నువ్వు లైట్ తీసుకో. కాల్ కనెక్ట్ అయిందా ఆనంద్? రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదమ్మా. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో? పబ్లో ఉన్నాడని చెప్తే అత్తయ్య గుండెలు బాదుకుంటుందేమో. చేదు నిజం వెంటనే చెప్పకూడదు బేబీ. చెప్తే వాళ్ళ గుండె ఆగిపోవాలి. అప్పుడే చెప్పాలి. వెయిట్ చేద్దాం. ఉమ్? ఏమైంది డార్లింగ్? వాట్ హ్యాపెన్? నన్ను నా హార్ట్ ఫ్రెండ్ మాత్రమే టచ్ చేయాలి. దూరమైందన్నావు కదా. లేదు, కానీ ఇక్కడే ఉంది, నా గుండెల్లో ఉంది. వంశీ, ఖాళీ గ్లాస్ పట్టుకుంటే కిక్ ఉండదు. నువ్వు తాగుతూ ఉంటేనే బాగుంటావు. నీ స్టామినా ఏంటో నాకు తెలుసు కదా. ఆ గ్లాస్ ఇవ్వు, నేను వెళ్ళి తీసుకొస్తాను.
ఇదిగో ఇందులో డ్రగ్ పౌడర్ కలిపాను, ఈసారి మిస్ అవ్వకూడదు. నా జాగ్రత్త. గురించి నీకు తెలుసు కదా, ఎందుకు టెన్షన్ పడతావు? నువ్వు చూస్తూ ఉండు. నో, నీ చేతికిస్తే సిప్ చేస్తావు, అదే నేను తాగిస్తే హనీ కలిపినట్టు మొత్తం ఒకేసారి తాగేస్తావు. కమాన్ డియర్, తాగు. టుడే బ్రేకింగ్ న్యూస్. తాగిన మత్తులో కొందరు ఆకతాయిలు పబ్ వద్ద ఉన్న ఒక అమ్మాయిని అఘాయిత్యం చేయడానికి పాల్పడ్డారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమైంది మామా? రే, పబ్బు ముందు ఏదో అఘాయిత్యం జరిగిందంటున్నారు. ఇందాక నేను వసుంధరాన్ని బయట ఉండమన్నాను. తనకేమైనా అయిందంటావా? ఎందుకు అలా ఆలోచిస్తావు? ఏయ్ మున్నా, ఫస్ట్ ఆ టీవీ ఆఫ్ చేయి. ఏయ్ నో, నా కోసం వచ్చిన అమ్మాయికి ఏదైనా జరిగితే వసుంధరా నో. వంశీ, వంశీ, ఆగు. వంశీ, వంశీ, ఆగు వంశీ. వంశీ, వంశీ నిన్నే. వంశీ వంశీ, నిన్నే. ఎక్కడికి వెళ్తున్నావు? వంశీ, ఏమైంది వంశీ? వంశీ, వంశీ రేయ్, ఎక్కడికి? మనం ఎక్కడికి వచ్చాం? ఎక్కడున్నావురా? నా మాట విను మామా. నీ సెక్రటరీ సేఫ్ గానే ఉంటుంది. ఆయన తన గురించి నువ్వెందుకు టెన్షన్ పడతావు? షడా రాస్కల్, తన ఒక ఆడపిల్లరా, తట్టు నా కోసం వచ్చింది. అక్కడ నీ చెల్లు అక్క ఉన్నా కూడా నేను ఇలాగే రియాక్ట్ అయ్యేవాడిని, వెళ్ళేవాడిని. ఒకవేళ ఆ అమ్మాయి వసుంధర అయితే మా అమ్మ నన్ను ఎప్పటికీ క్షమించదు. నేను వెళ్ళి తీరాల్సిందే. తప్పుకో. వంశీ, వంశీ, ఆగు. వంశీ, ఇంకేం ఆగుతాడు? వెళ్ళిపోయాడు. ప్లాన్ అంతా రివర్స్ అయిపోయింది. ఛా, ఛా, పదండి. వసుంధరా, 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 వసుంధరా. వసుంధరా, 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 వసుంధరా. భయ భయ భయ, పబ్ ముందు నుంచి నా ఒక అమ్మాయి మీద తాగున్న కుర్రాళ్ళు ఏదో అఘాయిత్యం చేయబోయారని టీవీలో న్యూస్ వచ్చింది. అలాంటిది ఇక్కడ ఏమైనా జరిగిందా? ఏమో సార్, మాకు తెలీదు. వసుంధరా, నా వల్లే. ఛే! ఇక్కడున్నావా? గొంతు పోయేలా అరుస్తున్నాను. ఐఎమ్ హియర్ అని చెప్పడానికి ఏం రోగం వచ్చింది? నేను అర్చాను సార్. నా అరుపులు అరణ్య రోదనే అయ్యాయి. విన్నాను. నీ అరుపులు కాదులే, జరిగిన మ్యాటర్ అంతా విన్నాను. ఎవరో రౌడీ వెధవలు ఆడపిల్లని ఏడిపిస్తున్నారని టీవీలో వస్తే అది నువ్వే ఏమోనని నా మనసు కనిపించింది.
రాస్కల్స్. వాళ్ళ సంగతి చూద్దామని వచ్చాను. నువ్వు కూడా కనబడకపోతే ఎంత టెన్షన్గా ఉంటుంది. నీకేం కానందుకు థ్యాంక్ గాడ్. నేను కనపడకపోతే నిజంగా కంగారు పడతారా సార్? నువ్వు కనబడకపోతే నాకేం నష్టం లేదు. మా అమ్మకి ఏం సమాధానం చెప్పాలి? నన్ను వెతుక్కుంటూ వచ్చిన అమ్మాయి క్షేమంగా ఇంటికి తీసుకురాలేదని నన్ను అంటారు. సరేలేండి సార్, ఇప్పుడు తెలుసుకున్నారు కదా, పదండి ఇంటికి వెళ్దాం. నువ్వు వెళ్ళు, నేనెందుకు? అదేంటి, మిమ్మల్ని తీసుకొస్తానని మేడం గారికి మాట ఇచ్చాను కదా. నువ్వు ఇస్తావు, నీదేం పోయింది? ఆడపిల్లవు కదా, చెప్పిన మాటకి కట్టుబడి ఉంటావు. సరేలేండి, వెళ్దాం రండి, టైం అయిపోతుంది. నువ్వు వెళ్ళు, నేను రాను. సరే, అయితే నేను కూడా వెళ్ళను. ఏంటి బెదిరిస్తున్నావా? నేనేమి రౌడీని కాదు సార్. అంతకన్నా ఎక్కువే. చీర కట్టుకున్న దాదావి నువ్వు. పెద్ద డాన్ లాగా కంటి చూపుతో పని కాని చేస్తావు. నేను రాకపోతే నువ్వు వెళ్ళవా? ఇక్కడే ఉంటావా? ఆర్డర్ సార్, మీరు రావాల్సిందే, లేదంటే నేను ఇక్కడే ఉంటాను. నీకేమైందో ఏంటోనని కంగారుగా వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. సేవ్ చేసిన ఆ మానాన్ని నేను ఉందామనుకుంటే ఇక్కడికి వచ్చాక ఇలా ఇరికిస్తావా? నేను ఎంజాయ్ చేస్తే నువ్వు చూడలేవు కదా. చూసాను సార్, ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు అదే కదా నేను చేశాను. ఇక మీరు వస్తే ఇంటికి వెళ్దాం. సర్లే, లింక్ పెట్టావు కదా, కారెక్కో. ఆహా, మీరే ఎక్కండి సార్, నేను డ్రైవ్ చేస్తాను. నువ్వా? ఆ, ఇంతకు ముందు 2 సార్లు మిమ్మల్ని సేఫ్ గానే తీసుకువెళ్ళాను కదా సార్. ఇప్పుడు మీరు తాగున్నారు, నన్ను డ్రైవ్ చేయనివ్వండి. లేదంటే గతంలో లాగా డ్రంక్ అండ్ డ్రైవ్లు, చెకింగ్లు, ఫైన్లు, కండిషన్స్ అవసరమా? ఇప్పుడు ఇది కూడా ఆర్డరేనా? రిక్వెస్ట్ సార్. ఎప్పుడు ఎలా చేయించాలో నీకు బాగా తెలుసు. అవును సార్, ఇది గేర్ల బండి కదా సార్, చేంజ్ చేస్తాను. హ్యాపీగా కూర్చోండి, భయపడకండి. కర్మ, నా టైం బాగాలేదు. వెదవలు మంచి మంచి బ్రాండ్లు తెచ్చిపెట్టారు. స్వర్గంలో తేలిపోతుంటే ఆ న్యూస్ చూసి ఇలా. సార్, నరకంలోకి వచ్చేసారు పాపం. కళ్ళు మూసుకొని మీ స్వర్గంలోనే ఉండండి సార్. బయలుదేరమంటారా? లేకపోతే 4 నిమ్మకాయలు టైర్ కింద పెట్టి తొక్కించు. అక్కర్లేదు సార్, అంతా నా రాముడే చూసుకుంటాడు. ఓ. సూపర్ సాంగ్. సార్ 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 సార్, ప్లీజ్ సార్, నన్ను డ్రైవ్ చేయనివ్వండి. ఓ, నీకు డ్రైవింగ్ వచ్చు కదా, కంటిన్యూ కంటిన్యూ.
బేబీ కారు హార్న్ బట్టి చూస్తుంటే బాగా వచ్చినట్టు అనిపిస్తుంది మామ్. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? పద. సార్ సార్